కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ ఐఏ నరసింహం గారు రచించిన మళ్ళీ మొదటికే అనే హాస్య కథను విందాం. మనిషి మనోభావాన్ని ఎవరైనా దెబ్బతీస్తే సహించలేడు. అలాగని ఆ మనిషి దొంగదారిలో నడక ఆపలేడు. ఒక ఉద్యోగం వస్తే చాలు పనిమీద నిర్లక్ష్యం, సోమరితనానికి అలవాటు పడిపోతాడు. అలాంటివారు ఒకేసారి అధికారుల మెప్పు పొందాలని వెర్రివేషాలు వేస్తుంటారు. అనుకోకుండా వచ్చిన చిన్న అవకాశంతో మన కథలో ఆఫీసు స్టాఫ్ చేసిన చిన్న ప్రయత్నమే ఈ కథ. ఈ కథ ఒకప్పుడు ఆంధ్రభూమి దినపత్రికలో అచ్చయింది. సరదాగా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయమని ప్రార్థన. మరి కథలోకి ప్రవేశిద్దామా? మళ్ళీ మొదటికే కథ. రచన శ్రీ ఐఏ నరసింహం గారు. సుమారు ఉదయం 10:30-11 గంటల మధ్య మేనేజర్ వెంకటప్పయ్య పిలుస్తున్నాడని ప్యూను ముకుందం చెప్పగానే హుటాహుటిన తన సీట్ నుండి బయలుదేరాడు హెడ్ గుమాస్తా నారాయణ. గుడ్ మార్నింగ్ సార్, పిలిచారట రూములో అన్నాడు అతి వినయంగా. ఆ సరికి వీటిమీదో సంతకాలు పెడుతూ తలూపి కూర్చోండి అన్నాడు వెంకటప్పయ్య. తన పని పూర్తయ్యాక నారాయణ వైపు చూశాడు. ఈలోగా అతనికి ఎక్కడి నుండో ఫోనొచ్చింది. దాంతో నారాయణ కొంచెం ఓపిక పట్టక తప్పలేదు. అతను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నంతసేపు నారాయణకి ఏమీ తోచడం లేదు. అటువైపు ఇటువైపు పైన కింద ఫైళ్ల వైపు అలా చూపులు చూస్తూ ఉండిపోతున్నాడు. సీటు మీద స్థిరంగా కూర్చోలేక రెండు పక్కలా జరుగుతూ కాలి కింద ఏదో చీపురుపులను అవతలకు విసిరేస్తూ టేబుల్ మీద పేపర్ వైట్ గిరగిరా తిప్పుతూ చెమట లేకపోయినా ముఖం తుడుచుకుంటూ దురద లేకపోయినా తల వెనక గోక్కుంటూ కాసేపు తన ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఇలాంటి అవసరం లేని పిచ్చి పనులు ఎన్ని చేస్తున్నా ఆ ఫోను మాత్రం ఆగలేదు. ఏ దౌర్భాగ్యుడో తెగ వాగుతున్నాడు ఫోన్లో అనుకున్నాడు మనసులో. సుమారు 20 నిమిషాలైంది. సరేలే, ఆఫీసులో కొంచెం పనుంది, ఇంటికొచ్చాక మాట్లాడదాంలే అని సెల్ఫోను చెవి నుండి తీయబోతుంటే 1 నిమిషం అనే మాట వచ్చిందేమో మళ్లీ చెవి దగ్గర పెట్టాడు ఫోన్. అయ్య బాబోయ్, నా పని అయిపోయింది అనుకున్నాడు నారాయణ అసహనంగా. మేనేజర్ ఫోన్లో సరే, అలాగే, సరే, ఈ మాటలు తప్ప బయటకు మరో మాట మాట్లాడలేదు. కాబట్టి అది తప్పకుండా ఇంటి నుండే, అది భార్య ఫోనే అన్న సంగతి అప్పుడు అర్థమైంది నారాయణకు. విసుగ్గా ఉంది. పోనీ మళ్లీ వస్తాను సార్ అని చెప్పే ధైర్యం లేదు. అలాగే బుక్ అయిపోయాడు. సరేలే, ఇంటి దగ్గర మాట్లాడదాం, ఫోన్ కట్టేయ్ అన్నాడు చివరికి మేనేజర్. నారాయణకి బీపీ కొంచెం కంట్రోల్లోకి వచ్చినట్టు అనిపించింది. మీరు వెళ్ళండి, మిమ్మల్ని మరోసారి పిలుస్తాను అన్నాడు. ఆ మాట నోటితో చెప్పకపోయినా చేతులతో సైగ చేసిన నారాయణ ఓ గంట ముందే ఆ టార్చర్ నుండి బయటపడేవాడు. మొత్తం పైన ఎలాగోలా ఆఫీసు రూమ్ నుండి బయటకొచ్చి చూస్తే ఎర్రటి ఎండ పసుపు రంగులో ఉన్నట్టు కనిపించింది. సరిగ్గా అప్పుడే నమస్కారం నారాయణ స్వామి గారు, స్టెనో సావిత్రి పలకరించింది. ఓహ్ మాతా, ఇవాళ ఆఫీసుకు రావడం కొంచెం లేట్ అయిందా అన్నాడు అతి సాధారణంగా. అయ్యప్ప మాలలో ఉన్నవారు మగవాళ్లను సామి అని, ఆడవాళ్లను మాత అని అనాలనే నియమం ఉంది, అంతే. ఆమె ఒలవలా ఏడవడం, మధ్య మధ్యలో చిన్న దగ్గుతో ఏదో బాధ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉందని నారాయణ గ్రహించాడు. అరే అరెరే, ఎందుకలా, ఏమైంది కంగారుగా అడిగాడు నారాయణ. సార్, ఆడవాళ్ళు ఈ దీక్ష పట్టకూడదు కదా. అవును, అయితే అన్నాడు నారాయణ. మరేం లేదు, నేను ఈ దీక్ష పడితే బావుండేది అంటూనే, సామి, మీ దీక్ష ఇంకా ఎన్నాళ్ళు అంది సావిత్రి కొంచెం బాధగా. మొన్ననే ప్రారంభమైంది, 40 రోజులు, మరో 35 రోజులుంది. ఏమీ అన్నాడు నారాయణ. మరేం లేదు స్వామి, నాకసలు వంట రాదు. చిన్నతనంలో మా అమ్మ నేను చదువుకుంటున్న సమయంలో అస్సలు చెప్పలేదు. పగలంతా ఆఫీసు పని. నేను రాత్రిపూట కొంచెం సెల్ ఎక్కువసేపు చూసుకుంటాను. ఒక్కోసారి పడుకునేసరికి 12 అయిపోతుంది కూడా. అందుకే ఉదయం 8 గంటల వరకు పక్క మీద నుండి లేవలేను. మా వారు ఉదయం 4 గంటలకే లేచి సింకులో పోగులు పెట్టేసిన అంట్లు సామాన్లు బయటపెట్టి ఇల్లంతా నీటుగా తుడిచి 4 బర్నర్లు ఉన్న గ్యాస్ పొయ్యి వెలిగించి అన్నం, పప్పు, కూర, చారు ఒకేసారి తయారు చేసి
బాక్సులు 2 తయారు చేసి రెడీగా ఉంచుతారు. నేను లేచేసరికి వేడివేడి కాఫీ ఇస్తాడు. 4 రోజులైంది. ఆ పై మాట పూర్తి చేయకుండానే మళ్ళీ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది సావిత్రి. మా బంగారమే, ఇన్ని పనులు మొగుడు చేసి పెట్టేస్తుంటే ఇంక దేనికి ఏడుపు అని అనాలని ఉన్నా, మరి దేనికి బాధపడుతున్నావు మాత అన్నాడు నారాయణ. అదే స్వామి, ఇప్పుడు ఆయన మాల వేసుకున్నారు. పూజ, భజన, భిక్ష అంటూ సన్నిధానంలోనే ఆయన ఉండిపోతున్నారు. ఇప్పుడు నాకు రాని ఇంటి పనులన్నీ ఒక్కదాన్ని చేసుకొచ్చేసరికి కాస్త లేట్ అయింది. మేనేజర్ గారు ఒక స్త్రీ అని కూడా చూడకుండా చెడామడా తిట్టేశారు. నారాయణ అంతా విని, నీకు వంట రాదు, మా ఆవిడ వచ్చినా చెయ్యదు, నీ బాధ చెప్పుకోవడానికి నేను దొరికాను. దీక్ష తరువాత మరి నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అనుకుంటూనే, సరేలే మాత, ముందు పని చూసుకోండి అనేశాడు. సరిగ్గా అప్పుడే, మిమ్మల్ని మేనేజర్ గారు మళ్ళీ పిలుస్తున్నారండే అన్నాడు ముకుందం. నారాయణికి ఆసరికి శారీరక అత్యవసర పని కూడా ఏర్పడింది. పోనీ అట్నుంచి వచ్చి మళ్లీ కాళ్ళు చేతులు కడుక్కునేదాకా ఈ శాడిస్ట్ ఆగడేమో అనుకుంటూనే, 10 నిమిషాల్లో వస్తామన్నారని చెప్పు అన్నాడు నారాయణ. ఆ టైం అయింది. నారాయణ ఆఫీసులోకి వెళ్ళాడు. నల్లటి ప్యాంటు, అదే రంగు షర్టు, నుదుట పసుపు కలిగిన చందనం, దానిమీద కుంకుంబొట్టు, మెడలో రుద్రాక్షలు, దువ్వని జుట్టు, చెప్పులు లేని కాళ్ళు. అయ్యప్ప దీక్షలో ఉన్న అతడి వేషధారణ ఆకర్షణీయంగానే కనిపించింది అతనికి. గత 15 రోజులుగా స్వామి శబ్దాలతో, నల్ల వస్త్రాల స్టాఫ్తో శబరిమలై కొండలాగే ఉంది ఆఫీస్. 2 నిమిషాల తర్వాత, మీరు ఎప్పటికీ యాత్రకు ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నారు అంటూ అడిగాడు వెంకటప్పయ్య. చెప్పాడు నారాయణ. ఏం సార్, ఎందుకలా అడిగారు అన్నాడు మళ్ళీ. మరేం లేదు, నేను అయ్యప్ప మాల వేసుకోవాలనుకుంటున్నాను అసలు విషయం చెప్పాడు వెంకటప్పయ్య. అంతే, ఈ వార్త అందరికీ క్షణాల్లో తెలిసిపోయింది. ఆఫీసు లంచ్ అవర్లో స్టాఫ్ అంతా ఒకచోట గుమిగూడి ఆయన మాల గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. అక్కడే ఉన్న ముకుందం, మీరెవరు ఆ మాట నమ్మకండి, మేనేజర్ సంగతి నాకు బాగా తెలుసు. ఆయన ఇంటికాడ, ఆఫీస్ కాడ నానే అన్ని పనులు చేస్తాను. అతను ఏ రోజు భోజనంలో నీసు లేకుండా ఉండలేడు. ముఖ్యంగా ఎంతో ఖరీదు గల పులససేప పులుసు వారానికి 3 దఫాలన్న భోజనంలో ఉండాలా. అది లేకపోతే అసలు ముద్దేది కదా అయ్యగారికి. దానికోసం గోదావరి జిల్లాలు దాటెళ్ళాలన్నా వెళ్ళిపోతాడు. మరోటేటంటే చికెను. అదేనండి, చికెను ముక్క లేనిదే చింతపండు సారు కూడా ముట్టుకోడు. ఇదంతా పక్కనెడితే రాత్రి 7 గంటల తర్వాత దేవుడొచ్చినా మాట్లాడండి. ఆసరికి మందుతో మంచి పట్టులో మునిగిపోయి ఉంటాడు. దేవుడు దయ్యం అసలు నమ్మడు. ఆ పేరెత్తితే ఎవరికి ₹1 కూడా దానం చేయడు. ఈ విషయంలో మొగుడు పిల్లలకి ఎప్పుడు గొడవే. ఆవిడకి భక్తి ఎక్కువ, ఈతగాడికి భుక్తి ఎక్కువ. అందుకే ఆవిడ ఈసారి ఇలా అయ్యప్ప మాలయ్యమంటన్నాదే. ఇంటికాడ మాటిండని ఇందాక ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడినది. అలాంటోడు వజ్జ వణికే చలిలో సన్నీళ్లతో తానమాడడం, దేవుడు పూజ చేయడం, కొద్దిగా టిఫిన్ తినేసి మంచం మీద మెత్తటి పరుపొక్కేసి నేల మీద తొంగోమంటే తొంగుంటాడా? ఆయన్ని దీక్షలో ఉండాలా. ఏదో భార్య చెప్పింది కాబట్టి మాట కాదంటే ఒప్పుకోదని ఆ మాలేస్తానన్నాడు. పోనీ ఆవిడ అనుకున్నట్టు ఆ తర్వాత అన్న మందు మానేస్తాడా అంటే అది చెప్పలేమండి అన్నాడు ముకుందం. ఆ మాటకి అందరూ గొల్లున ఒక్కసారి నవ్వుకొని, సరే చూద్దాం అన్నాడు నారాయణ. మరో గంట తర్వాత కాబోలు. బెల్లం కనిపిస్తే సంతోషంతో చేరిన చీమల్లా ఆఫీసులో ఉన్నవారంతా వెంకటప్పయ్య చుట్టూ మూగి, ఒకరు దుస్తులు తెచ్చిపెడతామని, ఇంకొకరు రిజర్వేషన్ చేయిస్తామని, మరికొందరు తన పూజా కార్యక్రమాలలో సంపూర్ణ సహకారాలందిస్తామని వాగ్దానం చేసి అతని చిరునవ్వులో భాగం పంచుకొని పరవశించిపోయారు. 2 రోజుల తర్వాత వెంకటప్పయ్యకు మాలధారణ చేయించారందరూ. ఆ కొత్త అలంకారంలో ఒక క్రూర దృష్టిగల యమధర్మరాజుని చిరుమందహాసంతో ఉన్న అయ్యప్ప స్వామిని చేసి చూసుకుంటున్నట్టు మురిసిపోయారు. మరో గంటలోనే వెంకటప్పయ్యను సామీ సామీ అనడం,
ఆయన ముందు ఏమాత్రం భయభక్తులు లేకుండా ప్రవర్తించడం ప్రారంభించారు. వెంకటప్పయ్య కూడా వారి ముందు తన హోదాను గుర్తు చేసుకుని మసలుకోలేదు. ప్రతిరోజూ అందరితో పాటు చన్నీళ్ల స్నానం, దేవాలయ దర్శనం, స్వయంపాకం, భక్తులతో కలిసికట్టుగా భోజన కార్యక్రమం చేస్తూనే యథావిధిగా ఇరుముడు కట్టించుకుని శబరిమల యాత్రకు బయలుదేరాడు వెంకటప్పయ్య. అందరి ముఖాల్లోనూ ఆనందం తాండవించింది. నిజానికి వెంకటప్పయ్యకెప్పుడూ ముక్కుమీద కోపమే. చాలా రిజర్వుడ్గా ఉంటాడు అందరి దగ్గర. ఆయన ఆఫీసులోకి వస్తుంటేనే అందరికీ హడల్. అందుకే ఒకరికి ఇంక్రిమెంట్లు కలవాలి, ఇంకొకరు ఆఫీసుకు ఆలస్యంగా వస్తున్నా ఆయన సర్దుకుపోవాలి, మరొకరికి పని ఒత్తిడి తగ్గాలి అనే కాంక్షతో ఆయన యాత్రకు చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆయన అడుగులకు మడుగులొత్తారందరూ. అనుకున్నట్టుగా పైసా ఖర్చు లేకుండా వెంకటప్పయ్యక దీక్షలో వారి ద్వారా శబరిమల యాత్ర పూర్తి చేసుకున్నందుకు సంతోషం కలిగింది. యాత్ర నుండి అందరూ తిరిగి వచ్చారు క్షేమంగా. తర్వాతో రోజు ఖాళీ సమయంలో అందరూ యాత్రకైన ఖర్చులు లెక్కేసుకుంటే అయ్యప్ప కోసం ఖర్చు కంటే అప్పయ్య కోసం ఖర్చే ఎక్కువయిందని తేలింది అందరికీ. దానికోసం అంతగా బాధపడకపోయినా ప్యూన్ ముకుందం చెప్పింది కరెక్టే. ఎప్పటిలా అతను రాత్రిపూట కాకుండా ఆ రోజు ఉదయమే ఒక ఖరీదైన మందు కాస్త నోట్లో పోసుకున్నాడేమో. ఆ ఉత్సాహంతో మళ్లీ ధూమ్రాక్షుడిలా ఆఫీసులోనే అడుగుపెట్టి మెరుపుదాడి ప్రారంభించినందుకు మాత్రం బావురుమన్నారు అందరూ. విన్నారు గదా, శ్రీ అయ్యే నరసింహంగారు రచించిన హాస్యప్రధానమైన మళ్లీ మొదటికే. శ్రీ నరసింహంగారు కథలో చెప్పినట్టు నిజమే. మామూలుగా లోకంలో చూస్తూ ఉంటాం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే చాలామందికి ఇలాంటి అనుభవాలుంటాయి. మన నరసింహంగారు ప్రభుత్వ శాఖలలో పనిచేయకపోయినా ఆయన కవులుగదా, పరిస్థితులను ఊహించి అద్భుతంగా సూక్ష్మంగా ఈ కథను రాసి రక్తి కట్టించారు. ఈ సందర్భంగా రచయిత నరసింహంగారికి ధన్యవాదములు. ఈ కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. మీ అంబాళం పార్థసారథి.